బెజవాడ రోడ్లపై ఖాళీగా తిరుగుతున్న తనను సినిమాలకు పరిచయం చేసింది నందమూరి తారక రామారావు అని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. నువ్వెందుకు పనికొస్తావ్ అని ఎన్టీఆర్ అడిగిన ప్రశ్నే ఈ రోజు తనకు ఒక గుర్తింపు తెచ్చిపెట్టిందని చెప్పుకొచ్చారు. తన సినీ ప్రయాణంలో, వ్యక్తిగత జీవితంలో ఎన్టీఆర్తో ఉన్న అనుబంధాన్ని అలీతో సరదాగా షోలో పంచుకున్నారు నటుడు రాజేంద్ర ప్రసాద్. ఆయనకు పద్మశ్రీ పురస్కారం లభించిన వేళ ఆ విశేషాలు మీకోసం. ఏ ఊరన్నా ఇది? నిమ్మకూరు, కృష్ణా జిల్లా. నందమూరి తారక రామారావు గారి ఇంట్లో పుట్టాను. ఆల్మోస్ట్ 24 years మీరు అక్కడ పెరిగింది? అవును, ఇంట్లో కలిసి ఉన్నది. ఏంటన్నా ఆయనకి మీకున్న రిలేషన్ ఏంటి? అప్పటికే ఆయన సినిమాలో అప్పటికే పెద్ద హీరో ఆయన. నేను పుట్టేసిన తర్వాత మేము ఎప్పుడన్నా మద్రాసు వెళ్తే షూటింగ్లకు తీసుకెళ్ళి ఆయన ఏమంటారు షూటింగ్లకు తీసుకెళ్ళేవారు. మాకు ఈ కత్తి, ఈ జానపదాలు అయ్యో 2-3 షూటింగ్లు చూసేవాళ్ళం చిన్నప్పుడు. గుర్రం మీద వెళ్ళడం అని అంటే కనుక నా బాగా జీవితం అంతా గుర్తుండిపోయింది ఏంటంటే, ఓ చెక్క దాని మీద కూర్చోబెట్టి అని బ్యాక్ ప్రొజెక్షన్ వెనకాల ఇట్లాగే స్క్రీన్ మీద దడక 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 అంటే ఆయన మధ్యలో అని ఇలా అన్నారు. దిగొచ్చిన తర్వాత పక్క నుంచి ఏం చదువుతున్నారు అని అంటే నేను చెప్పాను, నాకు చిన్న డౌట్ అన్నాడు. ఏమిటో డౌట్ అన్నాడు. గుర్రం మీద వెళ్తుంటే చాలా గాలి వస్తుంది కదా, చెమట ఎందుకు పడుతుంది అన్నాడు. ఆయన నన్ను వీరేం తాగుతారో తీసుకెళ్ళి తాగించండి. అక్కడి నుంచి ఎంత అదృష్టవంతుడు నేను అని అంటే, ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్ అయిన తర్వాత నేను వయసు సరిపోలేదు నాకని ఉద్యోగం ఓ 3 ఏళ్ళు అయిన తర్వాత రమ్మన్నాడు ఉద్యోగం ఇవ్వటానికి జబల్పూర్లో. సెరామిక్ ఇంజనీర్ పింగాణి నేను చదివాను. అలా 3 ఏళ్ళ తర్వాత నువ్వు ఇచ్చేది నాకే వస్తుందని వచ్చా. అలా ఖాళీగా బెజవాడ రోడ్లు ఎమ్మటి తిరుగుతున్నప్పుడు తాతమ్మ కళ అని ఆ సినిమా షూటింగ్ కోసం రామారావు గారు బెజవాడలో ఇక రాజబాబు గారి మీద పాట తీస్తున్నారు. బ్రహ్మాండమైన సాంగ్ మెయిన్ రోడ్స్లో. ఇక ఆ జనం అది మళ్ళీ ఎంతకాలానికి చూస్తామో తెలియదు. ఎక్స్ట్రాడినరీ ఉంటే పెద్ద ఆయన వచ్చారు ఊళ్ళోకి అంటే క్యారేజ్ మన ఇంటికాడ నుంచి వెళ్తాను, భోజనం మన ఇంటి దగ్గర నుంచి క్యారేజ్. నేను కూడా వస్తాను. మా నాన్నగారు నువ్వేదో అక్కడ జనాలు అది ఇది ఉంటారంటే అది చూద్దామని వస్తానని వెళ్ళా. అక్కడికి వెళితే దుర్గా కళా మందిరం అని విజయవాడలో విజయ డిస్ట్రిబ్యూటర్స్ ఆఫీస్ ఆ పైన వీరు ఉండేవారు. అప్పటికే కొన్ని వేల మంది ఉన్నారు. ఆయన బయటకు వచ్చి అందరికీ నమస్కారం చెప్పి లోపలికి మనం వెళ్ళాం. ఏం చదువుతున్నాను అంటే ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్ అయిపోయింది. వెరీ గుడ్. ఆయన చదువుకున్నా అంటే భలే ఇష్టం ఆయనకి. ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్ బ్రహ్మాండం. ఇప్పుడు ఏం చేస్తా ఉంటాను, నేను కూడా సినిమాల్లోకి వస్తానన్నా. ఆ తర్వాత ఆయన వారు చూపించిన ఎంత ఇంట్రెస్ట్, దయ అని అంటే, ఆ తమ్ముడు త్రివిక్రమరావు గారిని పిలిచి ఏంటి మరి వీడేదో సినిమా అంటున్నాడు, మరి ఏం చేద్దాం అని అంటే, నన్ను వదిలించుకోవటానికి అని చెప్పి త్రివిక్రమరావు గారు మన డివిఎస్ రాజు గారు వాళ్ళు ఛాంబర్లో ఇన్స్టిట్యూట్ ఏదో స్టార్ట్ చేశారు, అక్కడ వేసేస్తే ఒక 2 ఏళ్ళు గడిచిపోద్ది కదా అన్నాడు. ఓకే. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి గోల్డ్ మెడల్తో నేను బయటకు వచ్చిన తర్వాత ఆయన యు ఆర్ వెరీ సీరియస్, ట్రై చేయి. ఓకే. ఇది అంత ఈజీ కాదు. ఇక్కడ పౌరాణికం చేయాలంటే మేమున్నాం, సోషల్ సినిమాలు చేయాలంటే నాగేష్ బ్రదర్ ఉన్నారు, డిషిమ్ చేయాలంటే తమ్ముడు కృష్ణ ఉన్నారు, రొమాంటిక్ ఫిల్మ్స్ అంటే 2-3 హీరోయిన్లు పెట్టుకున్నా అంటే సోమబాబు ఉన్నారు. నువ్వెందుకు పనికి వస్తావు అని అడిగా. ఆ క్వశ్చనే నన్ను, నీకు నాతో పాటు జర్నీ చేసిన వాడు నీకు తెలుసు, అదే నన్ను నాకంటూ ఒక మార్క్ కోసం కామెడీ హీరోగా ఆయన అట్లా దోవ చూపించారు. గ్రేట్. తను చేసిన తప్పులను చెబుతూ ఎన్టీఆర్ కోప్పడేవారని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. చాలా సలహాలు ఇచ్చేవారని, ఆ మంచి మాటలు జీవితంలో ఎంతో ఉపయోగపడ్డాయని చెప్పారు. పొజిషన్ వచ్చినా పొజిషన్ రాకపోవడం కాదు అసలు. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో నన్ను జాయిన్ చేసిన దగ్గర నుంచి హాలిడే అంటే మర్యాదగా పొద్దున్న 3ంటికి, తెల్లవారుజామున 3ంటికి ఆయన కలవాలి అంతే. అదంతే ఫిక్స్డ్. ఓకే. సో అట్లా ప్రహసనంలో తర్వాత నేను బిజీ అయిన తర్వాత అనుకోకుండా సీఎం అయిపోయారు వారు. సీఎం అయిపోయారు. నేను ఇక్కడికి హైదరాబాద్ షూటింగ్కి వచ్చాను. వెంటనే వస్తే ఏముండదు, పొద్దున్నే ప్రసాద్ అని సెక్రటరీ ఉండేవారు ఆయనకి, నందమూరి ప్రసాద్ అని, ఆయన కజినే అవుతారు. నేను వస్తున్నాను పొద్దున్నే అంటే, మరి నీ టైం మామూలే కదా, నీ టైంకి వస్తావా అని. నేను నా టైంకి వస్తాను. 3ంటికి వెళ్ళా. సర్రా చెప్పులు సౌండ్ లోపల నుంచి వినపడుతుంది. ఆయన ఎక్సైట్మెంట్, ఎప్పుడైనా ఎక్సైట్మెంట్ ఆయన మాకు. ఆయన వచ్చారు, ఏం ప్రసాద్ ఏం అందరు నవ్విస్తా ఉంటారు అని అంటే, అలా హీరో అదే చూస్తున్నాం అన్నీ అని చెప్పి. అది అదృష్టమా నాకు జన్మలో ఇప్పటికీ నమ్మలేని నిజం. ఇట్లా డెస్క్ కింద నుంచి తీసి, అది నీకు గుర్తుండి ఉంటుంది, జ్యోతి చిత్ర సితారా. జ్యోతి చిత్రలో
సెంటర్ కన్నయ్య కిట్టయ్య అని ఆ సెంటర్ ప్రైజ్ లో కృష్ణుడు బొమ్మ వేస్తుంది అనమాట. తీసి ఇలా వేస్తుంది, బ్రహ్మాండంగా వేస్తున్నారు, బాగా చేస్తున్నారు, చాలా సంతోషం, కానీ ఏం బుద్ధి లేదా అని. ఇదేంటి, ఏం తప్పు చేసావు? ఏదైనా స్టిల్ అన్నప్పుడు నిలబడిపోతుంది. నేర్పటం చూడండి, స్టిల్ అంటే నిలబడిపోతుంది. నువ్వు మూమెంట్ అనుకో, ఒక షార్ట్ అనుకో, కొంచెం ఏదైనా పక్క కట్టి ఇటు వెళ్ళినా కూడా తెలియదు, బట్ స్టిల్ ఇట్ స్టాప్స్ యూ, ఆపుతుంది. ఆ కిరీటం చూడన్నారు, కిరీటం కొంచెం ఇలా ఉంది సైడ్కి, అంత అటెన్షన్, ఏమేమి న్యూస్ అంటే అదృష్టం కదా అది. అయితే మనం ఇండస్ట్రీలోకి వచ్చేసేసి చదువుకుని ఆయన దగ్గరే చదువుకుని ఆయన పట్ల వెళ్ళి ఆయనమ్మట షూటింగ్లు చూస్తూ ఎన్నో మంచి విషయాలు ఆయన నేర్పి ఆయన నా గురించి న్యూస్ చెప్పడం, ఇందులో అలా రాశారు, అందులో ఇలా రాశారు, అంతా హీరోయిన్లు అంతా ఇంట్రొడ్యూస్ చేస్తారంట మీరు, మంచి మంచి అన్ని ఏదైనా ఉంటే సలహా, అదృష్టం కదా, మామూలు విషయం కాదు కదా అది. అట్లా ఆయన తీసి చూపించటం, ఎగ్జాక్ట్ గా అంటే ఏదో ఒక రోజు ఈయన దగ్గరకు వస్తాడు, 100% చూపించాలి అని అక్కడే పెట్టుకున్నాడు కదా, కిందే ఉంది. ఓకే, అది తీసి ఆయన పెట్టడం అది మన అదృష్టం. అయితే సలహాలు పెరుగుతున్న కొద్దికి సలహాలు, ఇవి ఎంత సంతోషం. ఫస్ట్ అంటే ఇది సరదా కాబట్టి చెప్తాను, ఫస్ట్ పోస్టర్ బెజవాడ పెట్టారు, దాంట్లో నా ముఖం వేశారు. ఇంకేం చెప్పాలా, బెజవాడ బెంచర్కి నీకు తెలియదే ఉంది, తిరుగుతూ ఆ పోస్టర్ మొత్తం అందరినీ తీసుకుని మా ఇంటికి వెళ్ళి అన్నయ్యని వాళ్ళని వీళ్ళని ఫ్రెండ్స్ అందరిని తీసుకుని ఆ పోస్టర్ దగ్గర తీసుకెళ్ళాను రా, నా ముఖం మీద ప్యాడ్ వేసింది, ఇంత ప్యాడ్ ఉంది ముఖం మీద, ఇట్లా ఏదో ఉంది ముఖం. సరే నెక్స్ట్ హైదరాబాద్ వచ్చాం, యాజ్ యూజువల్గా మళ్ళీ వారిని కలవడానికని వెళ్తే ఆయన ప్రసాద్ కమాన్ వెళ్ళాను లోపల. వెళ్తే అంటే నేను కొంచెం ఇదే హర్ట్ అయిపోయాను, ఈకైకి నా ముఖం మా బెదవాడలో వేస్తే ముఖం మీద ఇంత ప్యాడ్ వేసి ఆడేవాడు అనుకుని చాలా ఎలా ఉన్నాను. ఎందుకు అలా ఉన్నారు, ఏమైంది అంటే అవే ఏం లేదన్నా, గార్డియన్ మేమే కదా, మీకు మీ మదర్ ఫాదర్ మేమే కదా, ఏమంటే చెప్పండి, ఏదైనా ఉంటే మేము చెప్తాం అని అంటే వాడెవడో నా ముఖం మీద ప్యాడ్ వేసాడు పోస్టర్లో, నా పేరు నా ముఖం మీద ప్యాడ్ వేస్తే మీరు నవ్వుతున్నారు అని అన్నా. ఎందుకు నవ్వుతున్నానో అడుగు, వాడెవడో నీ ముఖం మీద ప్యాడ్ వేసాడంటే హీఈస్ ప్రెజుడీస్ అబౌట్ యూ, నీ మీద వాడికి కుళ్ళుంది అంటే నువ్వు పెరుగుతున్నట్లు లెక్క. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. అంటే ఇది ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే, పెద్దవాళ్ళు జీవితం నుంచి కొన్ని నిజాలు చెప్పటం, అవి మనకు ఉపయోగపడటం అనేది నేను నిజంగానే నెగిటివ్గా తీసుకున్నాను దాన్ని. ఆయన ఎంత మెంటుగాడు ఏం చేశాడు రా బ్రదర్, బూతులు తిడతారు వాడికి ఎక్కువ ఇష్టం అయితే అని. అంటే అంత అవగాహన ఉండటం, అది మన బోటి వాళ్ళకి నేర్చుకునే వాళ్ళకి నేర్పటం, జీవితంలో అవి మాత్రం పనికొచ్చినాయి.